ముందుగా అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసుకొని చామంతులు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ పోసేసి తాలింపులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి వేయించుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్, పసుపు, కారం వేసేసుకున్నాం. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే చామదుంపల పులుసు, ఎండు చేపలు అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత టమాటాలు వేసేసుకున్నాము. టమాటాలు వేసేసి కలుపుకున్నాక చింతపండు పులుసు అయితే రెడీగా కలిపి ఉంచుకున్నదండి పోసేసుకొని ఇలా గ్రేవీ వచ్చిందాక ఉడకనివ్వాలి. తర్వాత పక్కన పెట్టేసుకొని చేపలు బాగా కడిగేసేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మా మేడం నేనైతే చేసాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. చామదుంప పులుసు తినే వాళ్ళు కూడా తినేస్తారనమాట, అంత బాగుంది. ఎమ్మిగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేసేసి గ్రేవీలో వేసి కలుపుకోవటం. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.